హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ ఆలూ గోబీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది సింపుల్గా అయిపోయే రెసిపీ. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, స్లైస్గా మీడియం సైజులో ఒక ఆనియన్, గ్రీన్ చిల్లీ 3, ఇవన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి అల్లం కూడా పచ్చివాసన పోయి మంచిగా రావడానికి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిపోయినాక ఇందులో ఆలు 250 గ్రామ్స్ యాడ్ చేసి కొంచెం కలుపుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇది ఆలు మొత్తం కొంచెం ఉడికిపోతుంది. ఉడికినాక ఇందులో క్యాలీఫ్లవర్ 200 గ్రామ్స్ హాట్ వాటర్లో కడిగి వేసాను. చూడండి, మొత్తం కలుపుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి, మూత పెట్టేసుకొని. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఈ రెండు కుక్ అయిపోయినాయి, ఆలూను క్యాలీఫ్లవర్. ఇలా కలిపెట్టుకొని కొంచెం ఇప్పుడు కారం 2 టీ స్పూన్స్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 2 టీ స్పూన్స్, ఇవన్నీ యాడ్ చేసి కొంచెం మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ ఇలాగే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కొంచెం మసాలా అంతా దానికి పడుతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. చూడండి, ఇది కూడా కలుపుకోవాలి. ఇలా ఇది రైస్ రోటీలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.